అందరికీ నమస్కారం. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ కి సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఒక షార్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దామండి. సరేనా? ఆ స్టోరీ పేరు ద బ్లైండ్ డాగ్. ఆర్కే నారాయణ్ గారు దీని రచయిత. ఇది ఒక మనిషి, ఒక కుక్కకి మధ్య గల అనుబంధం గురించి చెప్తుంది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? అయితే అంతకన్నా ముందు రచయిత ఆర్కే నారాయణ్ గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఈయన పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. 1906లో పుట్టారు, 2001లో చనిపోయారు. ఈయన ఇండియన్. ఇంగ్లీష్లో రాసి వరల్డ్ ఫేమస్ అయిన అతి తక్కువ ఇండియన్స్ లో ఈయన ఒకరు. ఈయన తన కథల్లో మాల్గుడి అనే ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేశారు. ఫిక్షనల్ అంటే నిజంగా లేదు, కథల కోసం క్రియేట్ చేసిన ఒక ఊరు. మాహిష్మతి లాగా అన్నమాట. ఈయన స్టోరీస్ లో ఫ్యామిలీ లైఫ్, ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ వంటి థీమ్స్ కనిపిస్తాయి మనకి. ఈయన రైటింగ్ స్టైల్ చాలా హ్యూమర్స్ గా, సింపుల్ గా ఉంటుంది. ఆయన అద్భుతమైన పుస్తకాలు చాలా రాశారు. వాటిలో స్వామి అండ్ ఫ్రెండ్స్, ద గైడ్, మాల్గుడి డేస్ మొదలైనవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు వంటి అనేక గౌరవాలు దక్కాయి. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఒక బ్లైండ్ బెగ్గర్, ఒక డాగ్. కొన్ని ఇతర క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక ముసలావిడ, ఒక స్టోరీ బుక్ సెల్లర్, ఒక పెర్ఫ్యూమ్ సెల్లర్, ఒక రిబ్బన్ సెల్లర్ అండ్ ఒక అల్లరి పిల్లోడు. ఇవి మైనర్ క్యారెక్టర్స్. ఇంకా మనం మన కథలోకి వెళ్తే అనగనగనగనగా ఒక ఊర్లో ఒక మార్కెట్. అక్కడ ఒక వీధి కుక్క ఉండేది. రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తినడం, తోటి కుక్కలతో ఫైట్ చేయడం, మార్కెట్ గేట్ దగ్గర ఉన్న కల్వర్ట్ కింద పడుకోవడం. కల్వర్ట్ అంటే తెలుసా? చిన్న చిన్న కాలువలు, మురికి కాలువలు వెళ్ళడానికి చిన్న వంతెన లాగా వేస్తాం కదా, అది ఆ కుక్క ప్రతిరోజు ఫాలో అయ్యే టైం టేబుల్. ఆ మార్కెట్ దగ్గర ఒక గుడ్డి బెగ్గర్ ఉండేవాడు. ప్రతిరోజు ఒక ముసలావిడ హెల్ప్ తో అక్కడికి వచ్చి రోజంతా అడుక్కొని, సాయంత్రానికి మళ్ళీ ఆ ముసలావిడ హెల్ప్ తో ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయేవాడు. మన కుక్క ఆ బెగ్గర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన దీనికి కొంత ఫుడ్ పెట్టేవాడు. ఆ ఫుడ్ తింటూ తింటూ ఆ కుక్కకి ఆ బెగ్గర్తో ఫ్రెండ్షిప్ అయింది. ఆ బెగ్గర్ గుడ్డివాడవడం వల్ల ఈ కుక్క ఒకసారి అతనికి హెల్ప్ చేస్తూ ఉండేది. ఈ బెగ్గర్ ఎవరినైనా డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే ఈ కుక్క వాళ్ల చొక్కా పట్టుకుని లాగి డబ్బులు వేసే వరకు వదిలేది కాదు. ప్రతివారం అక్కడికి ఒక అల్లరి పిల్లవాడు వచ్చేవాడు. వాడు బెగ్గర్ని ఏడిపిస్తా ఉండేవాడు. వాడి నుండి కుక్క బెగ్గర్ని కాపాడుతూ ఉండేది. అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. ఒకరోజు ఆ బెగ్గర్ని తీసుకొచ్చే ముసలావిడ చనిపోయింది. బెగ్గర్ పాపం ఒంటరి వాడైపోయాడు. సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఆ బెగ్గర్ పక్కన మార్కెట్లో కొంతమంది వేరే వేరే వస్తువులమ్ముకుంటూ ఉండేవాళ్లు. వాళ్లలో 3 ఈ బెగ్గర్తో కొంచెం పరిచయం పెంచుకున్నారు. ఒకరు పెర్ఫ్యూమ్ సెల్లర్, ఒకరు రిబ్బన్ సెల్లర్, ఇంకొకరు కథల పుస్తకాల సెల్లర్. ముసలాయన పడుతున్న ఇబ్బంది చూసి వాళ్ళు 3 జాలిపడి ఆయనకి ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ప్లాస్టిక్ వైర్ లాంటిది. దాని ఒక వైపు కుక్కకి కట్టి ఇంకొక వైపు బెగ్గర్ చేతికి కట్టారు. ఇక పైన ఇదే నీకు దారి చూపిస్తుంది, దీన్ని గట్టిగా పట్టుకోమని చెప్పారు. అప్పటినుండి ఆ బెగ్గర్ టైం టేబుల్ మారిపోయింది. మార్కెట్ కి వచ్చి అడుక్కోవడం తగ్గించేశాడు. ఆ కుక్క సహాయంతో ఆ ఊరిలోని వీధుల్లో అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఎక్కువ మంది జనం ఉంటే అక్కడికి వెళ్లి అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ వైర్ కుక్కకి కట్టకముందు ఆ కుక్క ఎప్పుడు ఎటు కావాలంటే అటు వెళ్ళగలిగేది. కాని ఇప్పుడు ఆ వైర్ బెగ్గర్ చేతిలో ఉండటం వల్ల కుక్కని ఎటూ వెళ్ళనివ్వట్లేదు. దాంతో దాని ఫ్రీడమ్ మొత్తం పోయినట్టు అయిపోయింది. అది పాపం బెగ్గర్కి బలవంతంగా సేవ చేస్తూ ఉంది, చేయాల్సి వస్తుంది. బెగ్గర్ ఆదాయమూ పెరిగింది. ఇప్పుడు ఆ కుక్క పరిస్థితి చూసి రిబ్బన్ సెల్లర్, స్టోరీ బుక్ సెల్లర్, పర్ఫ్యూమ్ సెల్లర్ 3 దానిమీద జాలిపడ్డారు. ఏది పడితే అది తిని బలంగా ఉండే కుక్క చాలా వీక్ గా అనిపించింది.
అందుకని వాళ్ళు ముగ్గురు ఆ కుక్కని ఆ బెగ్గర్ బారి నుండి తప్పించాలనుకున్నారు. రిబ్బన్ సెల్లర్ కుక్క మెడకు ఉన్న ఆ వైర్ను కట్ చేశాడు. ఆ కుక్క ఫ్రీడమ్ దొరికినట్టు పారిపోయింది. బెగ్గర్ మళ్ళీ హెల్ప్లెస్ అయిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఆ బెగ్గర్ ఎవరికీ కనబడలేదు. సడన్ గా ఒక రోజు ఆ బెగ్గర్ మళ్ళీ మార్కెట్ దగ్గరికి వచ్చాడు. పక్కనే కుక్క ఉంది. దాన్ని ఇనుప చైన్ తో కట్టేసి ఒకవైపు బెగ్గర్ పట్టుకుని ఉన్నాడు. ఆ ముగ్గురు సెల్లర్స్ ఇన్నాళ్ళు ఏమైపోయావని అడిగారు. ఈ కుక్క తప్పించుకుని పారిపోయింది. నాకు ఏం చేయాలో తోచలేదు. నాకు బయటకు రావడం కుదరలేదు. సడన్ గా ఒక రోజు ఇది తిరిగి మళ్ళీ నా దగ్గరకొచ్చేసింది అని బెగ్గర్ చెప్పాడు. అది బాగా ఆకలేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఉంటుంది అని కూడా అతను చెప్పాడు. అది నిజం కాకపోవచ్చు. కుక్క దాని సహజ గుణమైన విశ్వాసం వల్ల తిరిగి ఆ బెగ్గర్ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. కాని ఆ బెగ్గర్ మాత్రం కుక్కకి నేను మంచి భోజనం పెడుతున్నాను అందుకే అది బయటికి వెళ్లి బయట తినలేక మళ్ళీ వచ్చేసిందని అనుకున్నాడు. ఆ కుక్క బెగ్గర్ దగ్గరికి రావడం వల్ల తన ఫ్రీడమ్ ని మళ్ళీ పోగొట్టుకుంటుందని గుర్తించలేకపోయింది. అలాగే బెగ్గర్ కూడా ఆ కుక్క ఆకలి వల్ల కాదు తన మీద విశ్వాసంతో మళ్ళీ తిరిగి వచ్చిందని, దాన్ని బాగా చూసుకోవాలన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఇది స్టోరీ. స్టోరీ పేరు బ్లైండ్ డాగ్ అని ఉంది కానీ స్టోరీలో డాగ్ బ్లైండ్ కాదు, మనిషి బ్లైండ్. యాక్చువల్లీ రెండూ బ్లైండే. ఎలా? బెగ్గర్ ఫిజికల్ గా మాత్రమే కాదు, కుక్క చూపించే విశ్వాసాన్ని చూడలేక సైకలాజికల్ గా కూడా గుడ్డివాడు. కుక్క కూడా బెగ్గర్ మీద విశ్వాసంతో దాని ఫ్రీడమ్ ని చూడలేనంత గుడ్డిదైపోయింది. ఇవి ఈ స్టోరీలోని విశేషాలు. మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. Have a nice time. All the best and bye.